నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు. రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వచ్చకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన, నేనే అరవింద్ కుమార్కి ఆదేశించిన, మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతారు? ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా చదువుకోలేదా? మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు జిందా దేశమాన్ తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. జెండు బాంబు జిందా దేశమాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మొత్తం మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండు బాంబు జిందా దేశమానే ఉంది. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా.